ఒక కాపరికి 100 గొర్రెలుంటే అందులో ఒకటి తప్పిపోతే దానిని వెదకి కనుగొని మిగిలిన 99 గొర్రెలలో చేర్చును గదా. అలానే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మనము లోకాశలలో త్రోవ తప్పితే మనలను వెదకడమే కాదు, మనలో ఉన్న తప్పులను దిద్ది పవిత్రపరచి తేజోవాసుల సహవాసములో ఆశ్రయమిచ్చాడు. కాబట్టి ఏ స్థితి నుండి ఈ స్థితికి మార్చబడితిమో దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తన ఆలకిద్దామా? నన్ను చేరదీసినావు, చెదరిన నా మనసును సరిచేసినావు. త్రోవ తప్పిన నన్ను చేరదీసినావు, చెదరిన నా మనసును సరిచేసినావు. దీర్ఘశాంతముతో వేచియుంటివి, నిత్య జీవమునకు నన్ను చేర్చుటకు. దీర్ఘశాంతముతో వేచియుంటివి, నిత్య జీవమునకు నన్ను చేర్చుటకు. దినమంతా నాకై చాచిన చేతులకై స్తోత్రము స్తోత్రము. ఏ మంచి నాలో లేదని తెలిసి ప్రేమించినందుకు వందనం. ఆశలకు బానిసనై నాపై నీ ఆశయాన్ని మరచితిని. నా ఆశలన్నీ చెదరిపోగానే ఎరిగితి నీకు దూరమైతినని. ఈ లోక ఆశలకు బానిసనై నాపై నీ ఆశయాన్ని మరచితిని. నా ఆశలన్నీ చెదరిపోగానే ఎరిగితి నీకు దూరమైతినని. చేజారిన జీవితం కన్నీళ్లతో నిండి చేరితిని పాదము. మరలా దొరికేను నాకు ఆశ్రయము యేసయ్యా వందనము. ఎన్నెన్నో దోషాలు నే చేసి తిని, ప్రేమతో సహించి కరుణించితివి. నీ వాక్యపు వెలుగులో నన్ను దర్శించి శుద్ధునిగా నీవు నన్ను మార్చితివే. నా తలంపులన్నిటినీ స్థిరపరచితివి, తెలిపితివే నా గురి నీవేనని. నా తలంపులన్నిటినీ స్థిరపరచితివి, తెలిపితివే నా గురి నీవేనని. తప్పిపోయిన గొర్రె వలె నన్ను నీ దరికి చేర్చితివే. కాపరివై నీ కాడి మోయుటకు పిలచితివా నన్ను యేసయ్యా వందనం.
త్రోవ తప్పిన నన్ను చేరదీసినావు, చెదరిన నా మనసును సరిచేసినావు. త్రోవ తప్పిన నన్ను చేరదీసినావు, చెదరిన నా మనసును సరిచేసినావు. దీర్ఘశాంతముతో వేచియుంటివి, నిత్య జీవమునకు నన్ను చేర్చుటకు. దీర్ఘశాంతముతో వేచియుంటివి, నిత్య జీవమునకు నన్ను చేర్చుటకు. దినమంతా నాకై చాచిన చేతులకై